శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ తులారాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందంటే ఎలాంటి రకమైన బ్యాడ్ టైం అయితే లేదు, బాగానే ఉంది, టైం బాగానే ఉంది. ఇప్పుడు గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే మీ రాశిలో బుధుడు ఉన్నాడు, వక్రగతిలో మళ్ళీ చేంజెస్ అవుతూ ఉంటాడు. అని రాశి నుంచి ధన స్థానం లోపల కుజుడు, శుక్రుడు అలాగే సూర్యుడు ఉన్నాడు. రాశి నుంచి 5వ స్థానం లోపల రాహు ఉన్నాడు, 6వ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు, మరియు 9వ స్థానం లోపల దేవగురు బృహస్పతి 5th డిసెంబర్కి అయితే వెళ్ళబోతున్నాడు. అంతవరకు దశమ స్థానంలోనే ఉంటాడు. కానీ రెట్రోగేట్లు ఉండడం వల్ల ఈ జూపిటర్ మీకు కొద్ది కెరియర్ లోపల ప్రాబ్లమ్స్ తెచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దేవగురు బృహస్పతి మీకు వక్రగతి సమయకాలం లోపల కొద్దిగా తెలియని విషయాల లోపల కొన్ని సడన్లీ ప్రాబ్లం తెస్తుంటాడు. ఏంటి తెలియని విషయాల లోపల కొన్ని సడన్లీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే మార్గదర్శనం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుంచి కొద్దిగా మీరు దూరం అయ్యే అవకాశాలు అయితే కనపడుతుంది. ఎనీ రీజన్స్ ఏదైనా అవ్వవచ్చు, కానీ వాళ్ళ నుంచి కొద్ది దూరం అయ్యే అవకాశం ఉంది. దాంతో లేకపోయినట్లయితే మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. అండ్ రాశి నుంచి మీకు ఏకాదశ స్థానం లోపల కేతు ఉండడం వల్ల రావాల్సింది ఏదైతే మీకు ఉందో, ప్రాప్తి కలగాల్సింది ఏదైతే మీకు ఉందో మీకు అంత దక్కట్లేదు. పని అయితే చాలా బాగా చేస్తున్నారు, పని పట్ల ఎలాంటి డౌట్ లేదు, కానీ మీకు దక్కాల్సింది ఏదైతే ఉందో అది మీకు అంత అనుకున్నట్టయితే అసలు దక్కట్లేదు. అని రాశి నుంచి ధనస్థానం లోపల ఈ 3 గ్రహాలు ఉండడం వల్ల ఇప్పుడు కుజుడు కూడా ఈ ఫస్ట్ వీక్ లోపల వెళ్ళిపోతాడు, ధనుసు రాశి లోపల అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు కొద్దిగా పరిస్థితి ఇంకా విపరీతంగా అయితే మీకోసం అయితే ఉండబోతుంది. ఎందుకని చెప్తున్నా తెలుసుకోండి. ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో, ఎవరైతే అప్పుల బాధలు చాలా ఎక్కువ మునిగి ఉన్నారో అలాంటి వారికి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే సడన్లీ క్రియేట్ అవుతాయి. మీరు దాన్ని తట్టుకుంటారు. ఒక విషయం చెప్తే తెలుసుకోండి, సమస్య అలాంటిది ఉన్నా కూడా మీరు దాన్ని తట్టుకోగలుగుతారు. ఎందుకంటే మీ ఉపచయ భావాల లోపల గ్రహాలు ఉన్నాయి కదా, నేను చాలాసార్లు చెప్తుంటా. గోచరంలో కావచ్చు అలాగే జాతకంలో కావచ్చు, ఉపచయ భావాల్లో కనుక గ్రహాలు ఎక్కువగా ఉన్నట్లయితే జాతకుడికి సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎలాంటి విషయంలోనే కావచ్చు, సంఘర్షణ చాలా బలంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రాశి నుంచి 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు వెళ్తాడో ఓకే, దాంతో 6వ స్థానంలో ఆల్రెడీ శనిదేవుడు ఉన్నాడు, 9th హౌస్ నుంచి వెళ్తాడు, ఏకాదశ స్థానం లోపల కేతు ఉన్నాడు. సో ఇది రాబోయే రోజుల్లో కొద్దిగా మీకు సంఘర్షణ లైఫ్ లోపల స్ట్రగల్స్ అయితే ఉన్నాయి. కానీ స్ట్రగల్స్ వల్ల మీరు కంగారు పడకండి, స్ట్రగల్స్ మీరు చాలా బాగా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. పాయింట్ ఏం తెలుసా, మీరు చాలా తొందరగా రాబోయే రోజుల్లో అలగబోతున్నారు. మామూలుగా ఈ తులారాశి వారు తొందరగా అలుగుతారా అంటే అలుగుతారు, నేను కాదని. ఎందుకంటే మామూలుగా అలగడం ఎవరు కూడా అలుగుతారు, నచ్చకపోతే ఎవరైనా అలగవచ్చు, దానిలో ఎలాంటి ఇది లేదు. కానీ మీ రాశిలో బుధుడు ఉన్నాడు, మీ రాశిలో బుధుడు ఉన్నాడు. బుధుడు ఒక విషయం తెలుసుకోండి, 9th లార్డ్ అలాగే 12th లార్డ్ రాశిలో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే మిమ్మల్ని ఎంతమంది ఎలా ప్రకారంగా ఏ ప్రకారంగా కూడా హెల్ప్ చేసినా సహకారం చేసినా మీకు దాని పట్ల అంత ఇది ఉండదు, ఇష్టం ఉండదు. మీ దాని పట్ల అంత ఇష్టం ఉండదు. మీ మనసు ఒకటి ఏంటంటే వాళ్ళను వాడుకుంటున్నారు, ఈ మెంటల్ మీరు ట్రిగర్ అవుతుంది, వీళ్ళను ఉపయోగించుకుంటున్నారు అంతే. మీరు అదే రకంగా ఆలోచిస్తారు, కానీ అది ఎందుకు అవుతుంది, దేనివల్ల అవుతుంది, అలాంటి దృష్టికోణం అయితే మీరు అస్సలు మీ దగ్గర కనిపించట్లేదు. అండ్ రాబోయే రోజులు ఒక విషయం తెలుసుకొని 2 విషయాలు చాలా జాగ్రత్తగా. శుక్రుడు రాశి నుంచి ధనస్థానం లోపల అష్టమాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, ఏదైనా ప్రాపర్టీ లోపల డీలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా. రాబోయే రోజుల్లో ల్యాండ్ డీలింగ్ చేసేటప్పుడు కొద్దిగా మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. లిటిగేషన్ సడన్లీ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అని వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరం. డబ్బు వచ్చుద్ది, సోర్సెస్ అవుద్ది, సేవింగ్స్ కూడా అవుతాయి, ఏదైనా కొనే అవకాశం అయితే కుటుంబం లోపల కనపడుతుంది. కానీ ల్యాండ్ డీలింగ్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా మీరు తప్పకుండా అయితే ఉండాల్సిందే. అని ఇంకొక విషయం తెలుసుకోండి, 5వ స్థానంలో రాహు ఏదైతే ఉన్నాడో ఈ రాహు మిమ్మల్ని కొన్ని విషయాల లోపల హెల్ప్ అయితే తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉన్నాడు గోచరం లోపల. సో ఇది మీకు కొద్దిగా హెల్ప్ అయితే తప్పకుండా చేసి తీడుతాడు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఈ రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల అతి తెలివితేటలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మిమ్మల్ని ఇబ్బందులు తోసేస్తుంది.
ప్రత్యేకంగా జాబ్ చేసేవారు అటుపక్కన కొద్దిగా మౌనంగా ఉండండి. మీ తెలివితేటలన్నీ మీ కార్య ప్రణాళికలో చూపించండి తప్ప వాక్కులో అప్పుల అస్సలు చూపించకండి. ఎందుకంటే బుధుడితోటి రాహు సంబంధం ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. అంటే ఏం తెలుసా, కొద్దిగా అతిగా చేస్తారు. ఏం చేసినా కొద్దిగా అతి అవుతూ ఉంటుంది. అతి సర్వత్ర వర్జతి శాస్త్రం చెప్పిన అనుసారంగా. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కేటగిరీ అనుసారంగా చూసుకుందాం, ఇది ఎలా ఉండబోతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నైతే రాబోయే రోజులు తులారాశి వారికి హెల్త్ లోపల 2 ప్రాబ్లమ్స్ అయితే జరగబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సడన్లీ క్రియేట్ అయితే తప్పకుండా అవుద్ది. ఒకవేళ ఖాళీగా పోయినట్లయితే చాలా మంచిది. ఒకవేళ అయినట్లయితే ప్రత్యేకంగా ఆ టైం లోపల ఆయుర్వేదాన్ని తప్పకుండా మీరు సహకారం తీసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే షుగర్, ఎవరికైతే బీపీ, ఎవరికైతే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉందో అలాంటి వారు కొద్దిగా ఆహారం పట్ల నియంత్రణ తప్పకుండా అవసరము. మద్యం, మాంసం లాంటి ఏవైనా మీరు చెడు వ్యసనాలు ఉన్నట్లయితే దాన్ని మానుకోండి. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా రాబోయే రోజులు చాలా బాగుండబోతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ కనుక అవుతున్నట్లయితే గవర్నమెంట్ కోసం అలాంటి వారికి బాగుంది. అంటే ఫ్యామిలీలో క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th December 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము. సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినప్పుడు క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఒక రకంగా చెప్పంటే స్థితి ఏదైతే ఉందో పర్వాలేదు, బాగుంది. అంత గతంలో ఉన్నట్టయితే కనిపించలేదు, బాగానే ఉండబోతుంది. కొద్ది ఫ్యామిలీ లోపల సపోర్ట్ అయితే మీకు తప్పకుండా దక్కి తీరుద్ది. మీ సపోర్ట్ కూడా ఫ్యామిలీకి తప్పకుండా ఉంటుంటుంది. కానీ ఇంతకు చిన్న మార్పు ఏంటంటే మీరు ఏవైతే చేస్తున్నారో మీరు చేస్తుంది రైటా రాంగా, దీని పట్ల కొద్దిగా మీ ఆలోచన రాబోయే రోజుల్లో ఎక్కువగా అయితే ఉండబోతుంది. అని ఫ్యామిలీ లోపల ఫస్ట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా, వాళ్ళ కెరీర్ లోపల కొన్ని సడన్లీ చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో అయి తీరుతాయి. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అంత కంగారు పడకండి. అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో రాబోయే రోజుల్లో పెళ్లి యోగం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఒక విషయం తెలుసుకొని పెళ్లి సీజన్ అయింది, మళ్ళీ పెళ్లి యోగం ఉంటుందా అంటే ఉంటుందండి. ఒక విషయం తెలుసు, సీజన్ అయిపోయిన తర్వాత దీనికి ఉండదని కాదు, కొందరికి అది అవసరం ఉంటుంది ఆ టైం లోపల. ఈ సీజన్ ఇప్పుడు వచ్చింది, లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా పెళ్లి కలుపుకున్న తర్వాత ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు తప్ప అప్పటిదప్పుడు పెళ్లి ఎవరు ఫిక్స్ చేసి చేసుకోలేదు. కానీ రాబోయే రోజుల్లో వివాహ యోగం అని చెప్పే కన్నా పెళ్లి కుదిరే యోగం అయితే రాబోయే రోజుల్లో మీకు కనపడుతుంది. అండ్ ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే కెరియర్ పరంగా తులారాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే జరగబోతున్నాయి. కెరియర్ లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. సో మీరు కొద్ది కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. కొద్దిగా రాబోయే రోజుల్లో ట్రావెలింగ్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. జన్మస్థానం నుంచి దూరం వెళ్ళడం కావచ్చు, సంథింగ్ రీజన్స్ వల్ల కొద్దిగా దూరం వెళ్ళే అవకాశాలు రాబోయే రోజుల్లో అయితే ఉంది. కానీ ఖర్చులు కూడా అదే ప్రకారంగా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి కెరియర్ పరంగా. కానీ కెరియర్లో ఏదైనా గ్రోత్ ఉన్నదా అంటే మీరు మరి అంత బలంగా అయితే దేని ప్రెషర్ అయితే చేయకండి. నార్మల్గా అయితే గ్రోత్ కనపడుతుంది, కానీ మీరు బలవంతంగా దాన్నే పట్టుకొని క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన
మీకు మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. కూర్చున్నట్లయితే అదంతా బలంగా తొందరగా అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ మీ అష్టమ స్థానం పైన ఉండడం వల్ల, అష్టమాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఏంటంటే ఫ్యామిలీ లోపల అదే రకంగా మీరు కెరీర్ కి సంబంధించిన తీసుకున్న నిర్ణయాల వల్ల కొద్ది ఫ్యామిలీకి మీకు అంత కలిసి వచ్చే అవకాశాలు, అంటే మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పింది మీకైనా అర్థం కాలేని అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి. కెరియర్ గురించి చెప్తున్నా, ఎవరైతే ఎక్స్ట్రా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని కెరియర్ లోపల ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా స్కిల్స్ నుంచి చాలా చాలా లబ్ధి అయితే పొందుతారు. ఎక్స్ట్రా స్కిల్స్ వల్ల చాలా అయితే వాళ్ళకు సపోర్ట్ అయితే దొరకబోతుంది. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు ఈ కుజుడు శుక్రుడు అలాగే సూర్యుడు, ఈ కుజుడు వెళ్ళిన తర్వాత శుక్రుడు సూర్యుడు సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఇది మీకు సోర్సెస్ సంబంధించి కొద్దిగా ఎక్కువ అయితే మీకు ఆలోచన అయితే కలగబోతుంది. ఇది విద్యార్థి దశ కావచ్చు, యువకుడు కావచ్చు, లేకపోతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు. రాబోయే రోజుల్లో స్టోరేజ్ ఒకటి మైండ్ లోపల ఫిట్ అయి ఉంటుంటే కొద్దిగా చాలా మన నుంచి దూరం అయిపోయింది, మళ్ళీ దాన్ని మనం కలెక్ట్ చేయడం రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం, ఇది ఒక మైండ్ లోపల అయితే మీరు ఫిక్స్ కాబోతున్నారు. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, దేవగురు బృహస్పతి రెట్రోగేట్ లో 9th house లో ఎప్పుడైతే వస్తాడు అంటే 5th December తర్వాత, ఆ టైం లోపల కొన్ని ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారో వాళ్ళకి వీసాకి సంబంధించి కావచ్చు, లేకపోతే స్టేకి సంబంధించి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, కానీ సపోర్ట్ కూడా అదే ప్రకారంగా అయితే మీకు ఉండబోతుంది. సో డోంట్ వరీ, డోంట్ థింక్ బ్యాడ్. అని ఇంకొక విషయం మీరు తెలుసుకోవడానికి రాబోయే రోజుల్లో ప్రయత్నించండి, ఎవరి గొడవల్లో మధ్యలో అస్సలు వెళ్ళకండి. ఎవరి గొడవ మధ్యలో అస్సలు అయితే మీరు వెళ్ళకండి. విద్యార్థులకి టైం చాలా బాగుంది, ప్రేమ జీవితంలో కొద్దిగా వృద్ధి చెందే అవకాశం కనపడుతుంది. భూమి భవనం అలాగే వాహనానికి సంబంధించి రాబోయే రోజుల్లో మీరు ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంది, లేకపోతే కొనే అవకాశం ఉంది, లేకపోతే కొన్నది ఉన్నట్లయితే దాని లోపల ఇంకా కొన్ని చేంజెస్ చేసే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతుంది. ఓవరాల్ ఒక మాటలు చెప్పాలంటే తులారాశి వారు రాబోయే రోజుల్లో చాలా బాగుంది, ఎక్కువ చేంజెస్ అయితే ఏమి లేవు, నార్మల్ గానే పర్వాలేదు, ముందుకు వెళ్తే బండి అయితే నడుస్తుంది. రెండు విషయాలు చాలా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకున్నప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది. నేను దీని గురించి తర్వాత చెప్తాను, కానీ కంగారు లేదు. కానీ ఎప్పుడైతే ఈ సాటర్న్ ఆస్పెక్ట్ కుజుడు పైన ఉంటుంది, కుజుడు ఆస్పెక్ట్ సాటర్న్ పైన ఉంటుంది, కార్యక్షేత్రాలు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టైం ఉండబోతుంది. సో కేర్ఫుల్గా ఉండండి, కోపం అయితే ఎక్కువ అస్సలు పెట్టుకోకండి. ప్రతిరోజు దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి, సూర్యుడిని తప్పకుండా ఆరాధించండి. శ్రీమాత్రే నమః.